హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శృతి అరవింద్. ఈరోజు వ్లాగ్ ఏంటంటే మేము మా చిన్నోడికి అక్షరాభ్యాసం చేయించడానికి వరంగల్ వెళ్తున్నాము. మార్నింగ్ టైం 4:30 అవుతుంది. మా అబ్బాయి స్నానం చేశాడు, ఆల్రెడీ డ్యాన్సింగ్ చేస్తున్నాడు. డ్యాన్సింగ్ బేబీ ఆల్రెడీ ఫ్రెష్ అప్డ్. మా క్యూట్ తన్విష్, మా తన్ను, వాడు ఆల్రెడీ మేకప్ అయిపోయాడు. వాడు గుడ్ బాయ్. చాలా ఎంత స్మైల్ వేస్తున్నాడు చూడండి, క్యూటీ. మేము ఆల్రెడీ స్టార్ట్ అయ్యాము, ఇప్పుడే ఇంకా వెళ్తున్నాం. ఇప్పుడే హస్బెండ్, డాడీ, మమ్మీ. హాయ్. తినడు. చాలా లాంగ్ ఏం కాదు, మాకు జస్ట్ ఒక 44 కిలోమీటర్స్ మా ఇంటి నుండి అయితే. ఇంకా వెళ్తున్నాము. అందరికీ తెలిసి ఉంటుంది కదా, మన ఉప్పల్ బ్రిడ్జ్ దిగగానే వెళ్ళమ్మా, అక్కడ ఇది. షామీర్పేట అయితే రీచ్ అయ్యాము. కంపల్సరీ మేము హైదరాబాద్ నుండి సిద్దిపేటకి వెళ్తే కంపల్సరీ వెళ్తాము. షామీర్పేటకి వెళ్ళి బయట నుంచి అయినా సరే మొక్కి వెళ్ళడమే కంపల్సరీ. మేము అయితే మిస్ అవ్వము ఆ టెంపుల్. నమ్మకం గల తల్లి, సో కంపల్సరీ వెళ్ళాలి కూడా అందరూ. చాలా బాగుంటుంది. మేము ఏదైనా అమ్మవారికి మొక్కుకొనే వెళ్తాము. అప్పుడే గుడి వాష్ చేస్తున్నారు, అందుకే ఎందుకు వెళ్ళడంలే, డిస్టర్బెన్స్ బాగా ఎందుకు చేయడం అని వెళ్ళిపోయాము. మా శ్రీయాంశి వాడు రిలాక్స్గా ఉన్నాడు చాలా. మార్నింగ్ లేచాడు కదా, నిద్ర సరిపోలేదు. అది ఇదండి వరంగల్ ఎంట్రన్స్ చూడండి. కమాన్ చూడండి, నేను చూపిస్తున్నాను చూడండి. వరంగల్ టెంపుల్ లోపలికి ఇట్లా ఇక్కడ నుంచి మనకు ఒక 4-5 కిలోమీటర్స్ ఉంటుంది కంపల్సరీ. చాలా దూరమే ఉంది టెంపుల్ లోపలికి అయితే. మా శ్రీయాంశి, మా తన్విష్ ఆడుకుంటున్నారు ఇంకా బ్యాక్ సైడ్. అందరికీ తెలిసి ఉంటుంది కదా, పిల్లలు ఉంటే ఏముంటుందో. మా చిన్నోడికి కక్కడం అదే స్పెషల్ దాంట్లో. వాళ్ళు ఆడుకునేది వాళ్ళు ఆడుకుంటున్నారు. టెంపుల్కి అయితే వెళ్తున్నాము. రూట్ కూడా చాలా బాగుంది, డెవలప్ బాగానే చేశారు. మనకి అక్కడ నుంచి లోపలికి అయితే ఆటోలే ఉంటాయి వెళ్ళ. బ్రదర్స్ లవ్ అంటే ఇదే అనొచ్చు. ఇది చూడండి, వాడు మా తన్విష్ ఎంత మంచోడు. మా శ్రీయాంశిని బట్ మా శ్రీయాంశి కూడా ఏమంతా ఊక్కునేటోడు ఏం కాదు. వాడిని మస్తు కొడతాడు. వాని పనే వంది టార్గెట్. చూడండి టెంపుల్ కనబడుతుంది చూడండి, మనకి జూమ్ చేసి చూపిస్తున్నాను. లాంగే ఉంది, చాలా లోపలికే ఉంది. టెంపుల్ కూడా చాలా డెవలప్ చేశారు. నేను ఆల్మోస్ట్ ఒక 10 years అవుతుంది నేను ఆ టెంపుల్కి వెళ్ళి. 2012 or 14లో నేను వెళ్ళాను. 12లో ఒకసారి వెళ్ళాను, 14లో కూడా వెళ్ళాను. బట్ ఇంత డెవలప్ అయితే లేదు. బట్ ఇప్పుడు చాలా డెవలప్ చేశారు. మనకి పార్కింగ్ అయినా దేని ఫెసిలిటీస్ అయినా కూడా చాలా బాగుంది ఇప్పుడు. కంపల్సరీ విజిట్ అవ్వండి టెంపుల్ని. నేను ఏ టెంపుల్ అయినా విజిట్ అవ్వమని చెప్తాను కానీ కాదని ఎవరికి చెప్పను. కంపల్సరీ అయితే వెళ్ళండి. ఇదండి టెంపుల్ చూడండి, మన టెంపుల్ ఎంట్రన్స్ అవుతున్నాము. ఇక్కడనే మనకి ఏదైనా ఇక్కడనే కిందనే సేల్ చేస్తారు. మనం 250 రూపీస్ పే చేస్తే 5 పలకలు, బియ్యము అవన్నీ అమ్ముతున్నారు. వాళ్ళే ఇస్తారు, మనం ఏం తీసుకెళ్ళాల్సిన అవసరం ఏం లేదు. అక్షరాభ్యాసానికి 5 స్లేట్స్, పెన్సిల్స్ వాళ్ళే ఇస్తారు. పువ్వులు, బియ్యము, అంతే. ఇంకేం ఇవ్వరు మనకు. అంతే ఆడ కావాల్సింది. అక్కడే మీదికి వెళ్ళాక పంతులు చూసుకుంటాడు. కార్ అయితే దిగినాము, మీదికి అంతా నడుచుకుంటూ వెళ్ళాలి. మా మమ్మీ మా చిన్నోని ఎత్తుకుంది. వెళ్తున్నాం మీదికి. మీకు అందరికీ తెలిసి ఉంటుంది శ్రేయాన్ష్కి వాళ్ళ నాన్న అంటే ఎంత ఇష్టం. నాకు మా నాన్న ఇష్టం, శ్రేయాన్ష్కి వాళ్ళ నాన్న ఇష్టం. ఇదైతే టెంపుల్ అవుట్డోర్ బయట. ఇప్పుడే లోపలికి అయితే వెళ్తున్నాము. ఎంట్రన్స్ చాలా బాగుంది టెంపుల్. నాకు అసలు గుర్తుకే లేదు, 10 years బ్యాక్ కదా నేను వెళ్ళింది. అన్ని మనం స్టెప్స్ ఎక్కాలంటే నాతోని కాదు, పిల్లలతో అని చెప్పి 1 personకి 10 రూపీస్ అన్నట్టు లిఫ్ట్. డైరెక్ట్ మనం సెకండ్ ఫ్లోర్లోనే దించుతారు. దర్శనం అక్కడనే
ముంగట్నే అక్షరాభ్యాసం చేస్తారు అమ్మవారు ముంగట. ఇక లిఫ్ట్లో వెళ్ళిపోయాము ఎందుకులే ఇలా స్టెప్స్ ఎక్కడ మీ పిల్లల్ని వేసుకొని అని. ఇదే అక్షరాభ్యాసానికి అందరూ ఆల్రెడీ మాకన్నా చాలామంది ముందే వచ్చినారు. మేమే ముందు అనుకున్నాం కానీ మాకన్నా చాలామంది ముందే ఉన్నారు. అందరు అప్పుడే కూర్చొని స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా పంతులు రాసిచ్చి వెళ్ళాడు, ప్రతి ఒక్కరికి రాసిస్తున్నాడు పంతులు. స్లేట్స్ మనం మన ఇష్టంతో ఫ్రూట్స్ ఫ్లవర్స్ తీసుకెళ్ళాలి. ఇక మేమైతే తీసుకెళ్ళాము. ఇక నేను వీడియో తీస్తున్నాను, మా డాడీ నాకంటే వీడియో మా డాడీ తీస్తున్నాడు. నేను చెప్తున్నాను మా డాడీకి ఎట్లా తీయాలి ఏంటి అని. కూర్చున్నాము. పంతులు ఇంకా చాలామంది వస్తున్నారని కూడా పంతులు కూడా వెయిట్ చేశాడు. వాళ్ళే కుంకుమ బర్ని ప్లేట్ ఇస్తారు మనకి. మనం ఏం తీసుకెళ్లాల్సిన అవసరం లేదు. 250 రూపీస్ పెడితే అన్నీ మనకి సెట్ వచ్చేస్తుంది అక్కడ. అక్షరాభ్యాసం చేయించుకునే వాళ్ళు కంపల్సరీ చూడండి. 250 రూపీస్ టికెట్ అక్షరాభ్యాసానికి, 250 రూపీస్ దీనికి సామాగ్రికి. ఇక మనకి ఏమంతా మిగతా ఏమి ఉండదు ఖర్చులో అక్కడ. ఇక మన చార్జెస్ మనం పెట్టుకునే బట్టి ఉంటుంది. స్టార్ట్ అయింది పూజ అయితే. ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే ఇంకా అయిపోయింది దర్శనము. అంటే మనం అక్షరాభ్యాసం చేయించుకున్నాక దర్శనం చేయించుకోవాలి. మేము కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ అట్లనే చేసాము. ఇంకా కూర్చున్నాం. అయితే పంతులు చెప్పాడంటే ఇద్దరు తల్లిదండ్రులు కూర్చొని అబ్బాయిని మధ్యలో కూర్చోబెట్టి చెవులో నేను చెప్పిన మంత్రం మీరు చెప్పండి అని చెప్పినారు. సరస్వతి మంత్రం అది. వాడి చెవులో గట్టిగా ఇద్దరం పట్టుకొని చెప్తున్నాము. వాడు వినేటోడా వాడు ఏంటో అని ఏం చేస్తున్నామో అని మన కాన్సన్ట్రేషన్ మొత్తం అక్కడనే ఉంది. బట్ చెప్పాలి, మనం చెప్తేనే కదా పిల్లలకి ఏదైనా అర్థమయ్యేది. నేను చెప్పకపోయినా వాళ్ళ నాన్న కూడా చెప్తున్నాడు. వాడు చూడండి, మనకి చాలా ఇరిటేషన్ అవుతుంది అట్లా పట్టుకుంటే. వాడిని అసలు పట్టుకోవద్దు మనం ఎవరము. వాడిని పట్టుకునేసరికి వాడికి ఇరిటేషన్ అవుతుంది. ఎందుకు డిస్టర్బ్ చేయడం, పిల్లలు ఇష్టంతోనే ఏదైనా చేయాల్సింది మనం. ఇంకా అయిపోయింది చెప్పడం, చెవులో చెప్పడము. ఇక పూజ అక్షంతలు వేయమంటున్నారు. దాని మీద మొక్కి వన్ నెత్తి మీద అక్షంతలు వేసి తల్లిదండ్రుల దీవెన కంటే ఏది ముఖ్యం చెప్పండి పిల్లలకి. అందుకే అయిపోయింది. ఆ దండ మనం ఇష్టంతో కొనుక్కున్నాం దండ. కొడుకు మెడలో వేయమన్నాడు. ఇక మేమైతే వేసినాం మా చిన్నోడికి. చూడండి జేజ మొక్కుతున్నాడు. మా వాడు గుడ్ బాయ్ ఎంతైనా. నేను చూడండి వీడియో ఆఫ్ చేయడాడి. ఇప్పుడైతే పంతులు రాయించమని చెప్పాడు. వీడు ఆగట్లేదు అసలే. వీడంతా హీరో ఎవరుంటారు చెప్పండి, సూపర్ హీరో. రెడీగా ఉన్నాడు రాయడానికి. వాడికి జస్ట్ యాపిల్ బాల్ క్యాట్ డాగ్ అంతే. ఆ 4 లెటర్స్ తప్ప ఏం తెలీదు. రాస్తున్నాడు. వాళ్ళ నాన్న రాయిస్తే అది కూడా అయిపోయింది. దర్శనం చేసుకొని ఇంకా కిందికి వచ్చేసాము. నా కెమెరా క్లారిటీ చెక్ చేసుకుంటున్నాను. అందరికీ తెలుసు కదా. ఇంకా కిందికైతే వచ్చేస్తున్నాము. సరస్వతి స్పెషల్ మెయిన్లీ అట్రాక్ట్ తెచ్చేది అమ్మవారు మనకి అక్కడ కూర్చొని రూపంలో ఉంటుంది లోటస్ మీద. చూడండి బాగుంది. కిందికైతే మనకి వేరే రూట్లో ఇచ్చారు దిగడము. మనకి కిందికి దిగేటప్పుడు చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి, అన్ని దేవుళ్ళు ఉన్నారు. ఇది వినాయకుని టెంపుల్. ఇంకా కిందికైతే దిగుతున్నాము ఆల్రెడీ. మనకి వచ్చిన రూట్లోనే కిందికి దిగడానికి ఆప్షన్ లేదు, సపరేట్లో దిగాలి. కిందికి దిగుతున్నాము. టెంపుల్స్ అయితే అయిపోయినాయి, అన్నీ కవర్ చేసేసాం టెంపుల్స్. ఇది యాక్చువల్ ఎక్కడమే, దిగడం లేదు. ఇక బయటికి అయితే వెళ్తున్నాం. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. అంత సక్సెస్ఫుల్గా స్టార్ట్ అయ్యాము రిటర్న్ జర్నీ. మళ్ళీ సారీ లాస్ట్ క్లిప్ తీయలేదు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్. బాయ్ బాయ్.